ప్రియమైన వీక్షకులారా, మిత్రులారా, మన ల్యాండ్ క్లినిక్ ఛానల్ ద్వారా ప్రజలకు, రైతులకు, ముఖ్యంగా భూములకు సంబంధించిన రెవెన్యూ రిజిస్ట్రేషన్ కష్టాలను దూరం చేసేందుకు గట్టిగా ప్రయత్నం ప్రారంభించాం. ఇందులో భాగంగా కొందరు వీక్షకులు మీ భూమి వెబ్సైటు సరిగా పనిచేయట్లేదని, అది పనిచేస్తుందా లేదా అన్నది తెలియచేయమని చెప్పి మనకి కోరి ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మీ భూమి వెబ్సైట్ గురించి వివరంగా తెలుసుకుందాం. మీ భూమి వెబ్సైట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ రికార్డులు అన్నిటినీ కూడా పొందుపరిచిన ఒక ఆన్లైన్ ల్యాండ్ రికార్డ్స్ డిపాజిటరీ. దీనిలో అందరికీ కూడా రెవెన్యూ సర్వీసెస్, ముఖ్యంగా భూములకు సంబంధించిన వివరాలు చాలా సులువుగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇందులో ముఖ్యమైన సర్వీసుల గురించి నేను టూకీగా చెప్తాను. ఈ సైట్ ఓపెన్ చేయగానే ముందు మీకు అడంగలు కావాలా, మీ ఒక్కరి అడంగలు కావాలా, ఆ గ్రామం మొత్తం అడంగలు కావాలా అన్నది కూడా ఇందులో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ 1B కానీ, మీ గ్రామం తాలూకా 1B కానీ, అంటే మొత్తం గ్రామం తాలూకా 1B కానీ తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మీ FMB ఫీల్డ్ మెజర్మెంట్ బుక్, అలాగే LPM ల్యాండ్ పార్సల్ మ్యాప్, అలాగే గ్రామపటం విలేజ్ పటం, గ్రామపటం అంటే విలేజ్ మ్యాప్, అలాగే అటవీ భూములకు సంబంధించిందైతే ROFR అడంగలు కానీ, దానికి సంబంధించిన 1B కానీ, ఈ వివరాలన్నీ కూడా మీ భూమి వెబ్సైట్ ద్వారా సునాయాసంగా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరొక ముఖ్యమైన సర్వీసెస్ ఏంటంటే ఆధార్ లింకింగ్ స్టేటస్. మీ ఆధార్ లింకింగ్ స్టేటస్ ఏంటి అన్నది కూడా ఈ మీ భూమి వెబ్సైట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మరొక అతి ముఖ్యమైన సర్వీసు ఎలక్ట్రానిక్ పాస్బుక్ డౌన్లోడ్. ఈ ఎలక్ట్రానిక్ పాస్బుక్ డౌన్లోడ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఎలక్ట్రానిక్ పాస్బుక్ ఎవరి ప్రమేయము లేకుండా, రెవెన్యూ అధికారులు, VROలు వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగకుండా మీరు ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా భూముల కొనుగోలులో చాలా ఉపయోగపడే గ్రామ వివాదాల పట్టిక, అంటే ఆ గ్రామానికి సంబంధించిన డిస్ప్యూట్ రిజిస్టర్, అది మీ అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా మీరు మ్యుటేషన్ కోసము కానీ దరఖాస్తు చేస్తున్నట్టయితే మీ LP రికార్డు యొక్క సవరణలు, అంటే మార్పులు చేర్పులు సంబంధించి ఏవైనా దరఖాస్తులు చేసుకున్నట్టయితే ఆ దరఖాస్తు యొక్క స్టేటస్ ఏమిటి అన్నది కూడా ఈ మీ భూమి వెబ్సైట్ ద్వారా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. భూ వినియోగ మార్పు, అంటే అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్, అంటే వ్యవసాయ భూమి నుంచి లేఅవుట్లు, లేదంటే ఇళ్ల స్థలాలు, ఇలాంటివి కన్వర్షన్ చేసుకోవాలంటే ఈ భూ వినియోగ మార్పు అనే సర్వీస్ని వాడుకోవాల్సి ఉంటుంది. దానికోసం పెట్టున్నట్టయితే ఆ దరఖాస్తు యొక్క, ఆ అప్లికేషన్ యొక్క స్టేటస్ కూడా దీంట్లో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా పట్టేదారు ఆధార్ సీడింగ్ కూడా, మీ పట్టేదారుకు పాస్బుక్ ఏదైతే ఉంటుందో దానికి ఆధార్ సీడింగ్ చేసుకోవడానికి కూడా, ఒకవేళ అప్లికేషన్ పెట్టినట్టయితే ఆధార్ సీడింగ్ పూర్తయిందా లేదా అన్నది కూడా దీని ద్వారా తెలుసుకోవడానికి అందుబాటులో ఉంటాయన్నమాట. అంటే ముఖ్యంగా ఈ మీ భూమి వెబ్సైట్ ద్వారా ఇప్పుడు అందుబాటులో ఉన్న సేవలు ఏంటంటే మీ యొక్క అడంగలను మీరు తెలుసుకోవచ్చు, మీ గ్రామ అడంగలను తెలుసుకోవచ్చు, మీ యొక్క వ్యక్తిగత 1B తెలుసుకోవచ్చు, మీ గ్రామం యొక్క 1B తెలుసుకోవచ్చు, మీ యొక్క వ్యక్తిగత ల్యాండ్ పార్సల్ మ్యాప్ కానీ, FMB మ్యాప్ కానీ మీరు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీ యొక్క ఎంటైర్ విలేజ్ గ్రామ పట్టాన్ని కూడా మీరు పొందవచ్చు. ROFR అటవీ భూములు సంబంధించిన పట్టాలు ఇచ్చినట్టయితే ఆ అడంగలు కానీ, ఆ గ్రామం తాలూకా 1B కానీ మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే మీ ఆధార్ లింక్ యొక్క స్టేటస్, మీ యొక్క ఎలక్ట్రానిక్ పట్టేదారు పాస్బుక్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఉండే ఒక ఆప్షన్, అలాగే గ్రామ వివాదాల పట్టిక, విలేజ్ డిస్ప్యూట్ రిజిస్టరు, ఇవి ముఖ్యంగా మీ భూమి వెబ్సైట్ ద్వారా మీకు అందిస్తున్న సేవలు, లైవ్లో ఉన్న సేవలు అని మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అయితే ఇవి మీకు ఒక్కొక్క సర్వీస్ వారీగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటగా మీరు లాగిన్ ఓపెన్ చేసినట్టయితే ముందు మీకు మీది ఏ జిల్లా అని అడుగుతుంది, తర్వాత ఏ మండలం అని అడుగుతుంది, ఆ తర్వాత ఏ గ్రామం అని అడుగుతుంది. మీరు అవన్నీ ఎంట్రీ చేసినాక మీకు ఏం కావాలనేది అడుగుతుంది. ROR1B కావాలా, అడంగల కావాలా, అది మీరు క్లిక్ చేసినట్టయితే అక్కడ ఒక క్యాప్చా వస్తుంది. ఆ క్యాప్చాని మీరు ఎంటర్ చేసినట్టయితే వెంటనే మీకు రిజల్ట్ వస్తుంది. ఎగ్జాంపుల్గా చూసినట్టయితే మీకు అడంగల్ రిపోర్టు ఆ విధంగా నేను ఒక డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తున్నాను.
ఇందులో చూడండి సర్వే నెంబరు ఉంది, సర్వే నెంబర్ తాలూకా విస్తీర్ణం ఉంది, తర్వాత ఆ భూమి తాలూకా స్వభావము అది మీకు చాలా ఇంపార్టెంటు. అదే ప్రభుత్వము ఉదాహరణకి 1/1 అనేది ప్రభుత్వ భూమి, అది రిజిస్ట్రేషన్కి వీలు కాదు. పట్టా భూమిని ఉంది, పట్టా భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ పట్టా భూమిలో కూడా ఏమైనా తగులు ఉన్నాయన్నది రిమార్క్ కాలంలో క్లియర్గా రాయబడి ఉంది. చూడండి ఇందులో సర్వే నెంబరు 1/2B అన్న చోట ఈ సర్వే నెంబరు తహసీల్దార్ గారిచే డిజిటల్ సైనింగ్ చేయబడలేదు. డిజిటల్ సైనింగ్ అవ్వకపోయినట్టయితే ఆ పట్టాదారుడు అమ్ముకోలేడు, కొనేవాడు కొనుక్కోలేడు. అలాగే మరో సర్వే నెంబర్ చూసినట్టయితే 1/3B, ఈ సర్వే నెంబరు తహసీల్దార్ గారిచే డిజిటల్ సైనింగ్ చేయబడలేదు. ఈ రకంగా వివరాలన్నీ కూడా ఈ అడంగల్ రిపోర్ట్ ద్వారా మీరు తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుందన్నమాట. అలాగే మీరు మళ్ళా 1B రిపోర్ట్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ మీకు మరొక ఉదాహరణ చూపిస్తున్నాను. నేను మీ యొక్క జిల్లా, మండలము, గ్రామాన్ని మీరు ఎంట్రీ చేయాలి, క్యాప్చా టైప్ చేయాలి. చేస్తే మీ యొక్క 1B రిపోర్టు మీ వ్యక్తిగత 1B అయితే వ్యక్తిగత 1B, లేదా ఆ గ్రామం తాలూకా 1B అయితే ఆ గ్రామం తాలూకా 1B ఇందులో వస్తుంది. ఖాతా నంబరు, పట్టాదారుని పేరు, LP నంబరు, లేదంటే పాత సర్వే నంబరు, భూమి స్వభావము, భూమి వర్గీకరణ ఇవన్నీ కూడా ఇందులో ఇవ్వబడతాయన్నమాట. ఈ రకంగా మీ యొక్క 1B రికార్డుని మీరు పొందొచ్చు ఈజీగా. అలాగే మీ భూమికి సంబంధించిన ల్యాండ్ పార్సల్ మ్యాప్ ఇది మామూలుగా దొరకాలంటే తహసీల్దార్ ఆఫీసు నుంచి పొందాలంటే చాలా కష్టపడాలి. కానీ ఈ భూమి వెబ్సైట్ వలన మీకు ఆ కష్టం అంటే తప్పుతుందనమాట. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ ఒక LPM నెంబర్ని నేను డౌన్లోడ్ చేశాను ఈ వెబ్సైట్ నుంచి. అదే రకంగా మీకు కావాల్సిన మ్యాప్లు ఏవైతే ఉంటాయో LPM నెంబర్ కావచ్చు, FMB కావచ్చు, విలేజ్ మ్యాప్ కావచ్చు, మీరు సునాయాసంగా డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క భూ సమస్యను మీరే చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క మీ భూమి వెబ్సైట్లో కొత్తగా ప్రవేశించింది ROFR. ROFR అంటే అటవీ హక్కుల చట్టం కింద గిరిజనులకు ఇచ్చిన పట్టాలన్నమాట. అవి ఫారెస్ట్ ల్యాండ్స్లో ఎవరైతే వ్యవసాయం చేసుకుంటున్నారో గిరిజనులు వాళ్ళకి ప్రభుత్వం కల్పించిన పట్టాలు. ఆ వివరాలు కూడా గతంలో ఉండేవి కాదు. ఈ లేటెస్ట్గా ఆ వివరాలు కూడా పొందుపరచడం ఇది ఒక మంచి శుభపరిమాణం. అలాగే ఆధార్ లింక్ అయిందా లేదా అన్నది కూడా మీరు తెలుసుకోవచ్చు. నేను మొదట చెప్పినట్టుగా మీ జిల్లా, మండలము, గ్రామం ఎంటర్ చేసినట్టయితే మీరు ఉదాహరణకి రెడ్డి అప్పారావు ఆయనకు ఆధార్ లింక్ అయింది అన్నది ఇందులో తెలిసిపోతుంది. ఆధార్ లింక్ అవనట్టయితే మీరు మరలా దరఖాస్తు చేసుకుని మీరు ఆధార్ లింకు అయింది లేనిది అన్నది కూడా ఈ మీ భూమి వెబ్సైట్ ద్వారా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మీరు మీ యొక్క భూమి సంబంధించి టైటిల్ డీడ్, ఎలక్ట్రానిక్ టైటిల్ డీడ్ ఏదైతే ఉంటుందో అది మామూలుగా అయినట్టయితే MRO ఆఫీస్ చుట్టూ బోల్డ్ సమయాన్ని వృధా చేసుకుని బోల్డ్ ఖర్చు కూడా చేసుకుని మీరు చాలా ఇబ్బందులు పడిన చేదు అనుభవాలు మీకు ఉండొచ్చు. కానీ ఈ భూమి వెబ్సైట్ ద్వారా అది సునాయాసంగా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రానిక్ టైటిల్ ఏదైతే ఉందో అది మీరు మీ జిల్లా, మీ మండలము, మీ గ్రామము ఎంట్రీ చేసి మీ ఖాతా నెంబర్ ఎంట్రీ చేసినట్టయితే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక 1 టైం పాస్వర్డ్ పంపించబడుతుందన్నమాట. ఆ 1 టైం పాస్వర్డ్ మీరు ఎంట్రీ చేసినట్టయితే మీ ఎలక్ట్రానిక్ టైటిల్ ఏదైతే ఉంటుందో అది ప్రింట్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మరొక ముఖ్యమైన సేవ గ్రామ భూ వివాదాల పట్టిక, అంటే విలేజ్ డిస్ప్యూట్ రిజిస్టర్, ల్యాండ్ డిస్ప్యూట్ రిజిస్టర్ అన్నమాట. ఈ రిజిస్టర్ చాలా అవసరం. ముఖ్యంగా భూములు కొనుగోలు చేసే వాళ్ళకి ఈ వివరాలు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే మీరు కొనుగోలు చేసిన భూమి వివాదాల్లో ఉన్నట్టయితే దాన్ని విప్పుకోవడానికి చాలా కష్టం అవుతుంది. ముందే దాన్ని వివాదాలు ఉన్న భూమి జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. అందుకే ఆ భూమి మీద, ఆ సర్వే నెంబర్ మీద, ఆ LPM నెంబర్ మీద ఏమైనా వివాదాలు ఉన్నాయా లేదా అన్నది గవర్నమెంట్ వెబ్సైట్లోనే మీరు వెతుక్కున్నట్టయితే అందులో ఉన్నట్టయితే ఆ వివాదం పరిష్కారం అయినప్పుడే మీరు ఆ భూమి కొనుక్కోవడం మీకు మేలు చేస్తుంది. ఆ వివరాలు కూడా ఈ గ్రామ భూ వివాదాల పట్టిక ద్వారా మీ భూమి వెబ్సైట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ చూసినట్టయితే ఒక సర్వే నెంబర్ నేను ఓపెన్ చేసి చూపించాను. తహసీల్దార్ కోర్టులో టు బ్లాక్ ద ట్రాన్సాక్షన్ టిల్ ద డిస్ప్యూట్ ఆఫ్ రిట్ పిటిషన్ బై ద హానరబుల్ హైకోర్ట్ ఆర్డర్స్ అని చెప్పి దీన్ని వివాదంలో పెట్టారనమాట. కోర్టు తగాదాలు ఉన్నవి
లేదంటే బిత్తర వివాదాలు ఉన్నవి, ఇలాంటి భూములు జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. అందుకే ఈ వెబ్సైట్ మనకి ఈ భూమి అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఏదైనా రెవెన్యూ సేవలు, ముఖ్యంగా ఈ ల్యాండ్ అప్డేషన్ సంబంధించి ఆర్ఓఆర్ 1B సంబంధించి కావచ్చు, ఆధార్ లింకేజ్ గురించి కావచ్చు, ల్యాండ్ కన్వర్షన్ గురించి కావచ్చు, మీరు ఏదైనా దరఖాస్తు చేసుకున్నట్టయితే ఆ దరఖాస్తు యొక్క స్టేటస్ కూడా దీని ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ అప్లికేషన్ నెంబర్ టైప్ చేసినట్టయితే ఆటోమేటిక్గా దీని ద్వారా అది పెండింగ్లో ఉందా, తహసీల్దార్ దగ్గర ఏ స్థాయిలో ఉన్నదని చెప్పి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వెబ్సైటు సామాన్యులందరికీ, ముఖ్యంగా భూముల గురించి కనీస సమాచారం తెలుసుకోవాలన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఏ భూమికి సంబంధించి విరివిగా వాడుతారని చెప్పి కోరుతూ, ఈ వివరాలు మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా షేర్ చేస్తారని, ఇష్టపడతారని చెప్పి ఆశిస్తూ సెలవు.